Hello everyone, welcome to Sairam Sir Education. My name is Sairam Sir. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీకు రేపటి మెయిన్స్ ఎగ్జామినేషన్ కి ఎంతగానో ఉపయోగపడే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ట్రస్ట్ మీ, దిస్ వీడియో alone will give you 8 to 10 marks. ఎక్స్ట్రా 8 to 10 marks మీకు తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. And who knows, this 8 to 10 marks itself play very important role to get your dream service. So please try to watch this particular video in 1.5x speed or 2x speed to save your time. So first, as a quick note, నేను ఏం చేస్తానంటే what types of diagrams that you can draw in your mains examination, especially for the history part, నేను మాట్లాడతాను ఈ సెషన్లో. అండ్ దాంతోపాటు general instructions that you need to keep in your mind before using these diagrams in your mains examination tomorrow. So first అవి మాట్లాడదాం. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ని కాన్షియస్గా, చాలా తెలివిగా, స్మార్ట్గా మీరు ఏ విధంగా మీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉపయోగించి బెటర్ మార్క్స్ స్కోర్ చేయగలరో నేను చెప్తాను. సో ఫస్ట్, please do remember, we can use different types of diagrams. For example, the first and basic thing, illustrations, especially history చాలా important. For example, the diagram of stupa architecture, the basic structure of Ashokan pillar, Vijayanagara architecture, Kakatiya architecture, and even Gandhara, Madura and Amaravati school of art. సో వీటికి కూడా మీరు ఇల్లుస్ట్రేషన్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ఎగ్జామినర్ మీ నుంచి అవి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ కానీ ఈ సెషన్లో నేను ఇల్లుస్ట్రేషన్స్ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ సెపరేట్ సెషన్స్ వాటి మీద చేశాను. చాలా ఈజీగా ఈ డయాగ్రామ్స్ అన్ని ఎలా వేయాలో ఆ సెషన్స్లో నేను డిస్కస్ చేశాను. ఐ విల్ లీవ్ దోస్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. సో ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. అండ్ యూ కెన్ ఆల్వేస్ యూజ్ మ్యాప్ బేస్డ్ డయాగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ ఐవీసీ పోర్ట్స్, ఇంపార్టెంట్ కాకతీయన్ పోర్ట్స్, spread of various tribal movements, spread of different land tenure policies, important conflict points with respect to 1857 Sipai Mutiny. వీటిని పర్ఫెక్ట్గా మీరు మ్యాప్ బేస్డ్ డయాగ్రామ్స్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఈవెన్ తెలంగాణ మ్యాప్ను కూడా ఎంత ఎఫెక్టివ్గా వాడచ్చో కూడా నేను చెప్తాను. అండ్ దాని తర్వాత we will talk about టైమ్ లైన్ బేస్డ్ డయాగ్రామ్స్. సో హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ టైమ్ లైన్ బేస్డ్ డయాగ్రామ్స్, వాటి గురించి మనం మాట్లాడదాం. డిఫరెంట్ వెన్ డయాగ్రామ్స్ ఏ విధంగా గీయొచ్చు మాట్లాడదాం. డిఫరెంట్ ట్రయాంగులర్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా గీయొచ్చు, ఏ సమయాల్లో అవి గీయొచ్చు, ఎంత స్మార్ట్గా ఉపయోగించవచ్చో మాట్లాడదాం. దాంతోపాటు వేరియస్ గ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో ఆర్ బార్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏ విధంగా ఎస్పెషల్లీ మోడర్న్ ఇండియాకి మీరు చాలా చక్కగా ఉపయోగించవచ్చు. అండ్ దాంతోపాటు సమ్ టాపిక్స్ లైక్ ద స్టేటస్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఏన్షియంట్ ఇండియా, ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఏన్షియంట్ తెలంగాణ, ఇలాంటి వాటికి ఉపయోగించవచ్చు. అండ్ దాంతోపాటు సమ్ ఇంపార్టెంట్ స్కీమాటిక్ డయాగ్రామ్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్స్. ఇవి ఏ సమయాల్లో వాడొచ్చు, ఎంత ఎఫెక్టివ్గా వాడొచ్చు, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది మీరు ఎంత ఈజీగా, ఎంత స్మార్ట్గా ఈ డయాగ్రామ్స్ని ఉపయోగించి తెలివిగా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. డోంట్ వరీ అట్ ఆల్ ద డయాగ్రామ్స్తో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వై డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ మీ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రా బ్యూటీని తీసుకురావడంతో పాటు డయాగ్రామ్స్ టైం మేనేజ్మెంట్ మీకు చాలా ఉపయోగపడమనేటువంటి జరుగుతుంది. వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్సీడ్ చేయకుండా మీరు ఎఫెక్టివ్గా ఇన్ఫర్మేషన్ని డయాగ్రామ్స్ ద్వారా ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ క్వశ్చన్లో 2 డిమాండ్స్ అనేటట్టు ఉన్నాయనుకోండి, ద ఫస్ట్ డిమాండ్ మీరు ఎలాబరేట్ చేసి రాస్తారు, ద సెకండ్ డిమాండ్ ఏదైతే ఉంటుందో దానికి మీరు డయాగ్రామ్ ఏదైతే ఉందో, దీస్ ఎంబలిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా చక్కగా ఉపయోగించవచ్చు. మరి డయాగ్రామ్స్ వేసే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఫస్ట్, డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెన్సిల్తో వేసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. బికాజ్ యూ ఆర్ సపోజ్ టు, అంటే పెన్తో వేయకూడదా సార్, మ్యాండటరీగా పెన్సిల్తోనే వేయాలా అంటే అఫ్ కోర్స్ పెన్తో వేయచ్చు, బట్ యూ ఆర్ సపోజ్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్ విత్ ఏ బాల్ పాయింట్ పెన్. బాల్ పాయింట్ పెన్తో 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ హ్యాండ్ మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది. సెకండ్ వన్ ఏంటంటే బాల్ పాయింట్ పెన్ కారణంగా అచ్చు ఏదైతే ఉందో అది అవతలకు పడడం అనేది జరుగుతుంది. సో ఈ అచ్చు అవతలకు పడి అండ్ దాంతోపాటు మీ స్వెట్ ఏమైనా దానికి యాడ్ అయితే సో మొత్తం ఆన్సర్ పేపర్ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. సో ట్రై టు యూజ్ ఎ పెన్సిల్, ఓకేనా? అండ్ ద నెక్స్ట్ థింగ్, డోంట్ ఫోర్స్ ఎనీ ఎంబలిష్మెంట్. ఎనీ ఎంబలిష్మెంట్ ఆర్ డయాగ్రామ్ దానికి క్వశ్చన్తో రెలవెన్స్ అనేటటువంటిది ఉండాలి తప్పకుండా. సో రిలవెంట్ అయితేనే ఒక మ్యాప్ వేయాలి, రిలవెంట్ అయితేనే ఒక వెన్ డయాగ్రామ్ వేయాలి, రిలవెంట్ అయితేనే ఒక ట్రయాంగులర్ డయాగ్రామ్ వేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇర్రెలవెంట్గా ఫోర్స్ఫుల్గా డయాగ్రామ్ వేయడం అనేటువంటిది బ్యాక్ ఫైర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఎంత సమయం తీసుకోవాలి సార్ డయాగ్రామ్కి? 30 సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. మ్యాక్సిమం 30 సెకండ్స్లో డయాగ్రామ్ కంప్లీట్ అయిపోవాలి. అంత సింపుల్గా డయాగ్రామ్స్ అనేటటువంటి వేయాలి, ఓకేనా? యువర్ డయాగ్రామ్స్ మస్ట్ బి వెరీ క్లియర్. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో డయాగ్రామ్తో అది క్లియర్గా కన్వే అవ్వాలి. ఆ విధంగా మాత్రం మీరు డయాగ్రామ్స్ వేయాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను కాంప్లెక్స్గా డయాగ్రామ్స్ వేసే ప్రయత్నం చేస్తారు, అది మాత్రం చేయకూడదమ్మా, ఓవర్ బ్యూటిఫికేషన్ కోసం. సో ఎలాగో డిఫరెంట్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో తీసుకొస్తారో అలా చేయకూడదు. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు పెన్తో డయాగ్రామ్ వేసినట్టయితే మల్టిపుల్ కలర్స్ అసలు ఉపయోగించకండి.
ఫర్ ఫర్దర్ బ్యూటిఫికేషన్ ఓన్లీ సింగిల్ కలర్ ఎయిదర్ బ్లాక్ ఆర్ బ్లూతో మాత్రమే ఏదైతే ఆన్సర్ ఏ పెన్తో అయితే రాస్తున్నారో దాంతో మాత్రమే డయాగ్రామ్ వేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వీలైతే డయాగ్రామ్కి చుట్టూ ఒక బాక్స్ అనేటటువంటిది గీయాలి ఫర్ ఫర్దర్ విజువల్ అపీల్. అండ్ దాంతోపాటు మీ యొక్క డయాగ్రామ్ పాపప్ అవ్వడానికి. అండ్ దాంతోపాటు ఏ డయాగ్రామ్ని దేని గురించి చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైన్ ఆఫ్ వెల్త్ గురించి చేశారనుకోండి, డ్రైన్ ఆఫ్ వెల్త్ అని చెప్పి కింద మీరు తప్పకుండా రాయాలి. లేకపోతే క్రాఫ్ట్స్ ఇన్ తెలంగాణ గురించి వేశారనుకోండి డయాగ్రామ్, సో ఆ క్రాఫ్ట్స్ ఇన్ తెలంగాణ అనేది తప్పకుండా కింద రాయాలి. సో బెటర్గా కన్వే అవ్వడం అనేటువంటి జరుగుతుంది. మీరు ఏ విషయం గురించి చెప్తున్నారో బెటర్గా తెలుస్తుంది ఎగ్జామినర్కి. ఓకేనా? దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను ఇల్యూస్ట్రేషన్ స్కిప్ చేస్తా ఉన్నాను. ట్రస్ట్ మీ, వాట్ ఎవర్ ద లింక్స్ నేనైతే డిస్క్రిప్షన్లో పెడతానో, ద స్తూప ఆర్కిటెక్చర్, అశోకన్ పిల్లర్ సంబంధించి, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ సంబంధించి, లేకపోతే గాంధార, మధుర అండ్ అమరావతి స్కూల్స్ వాటికి సంబంధించి చాలా ఈజీగా మీరు డయాగ్రామ్స్ రెప్లికేట్ చేయగలుగుతారు. సింప్లెస్ట్ వేలో ఎలా డయాగ్రామ్స్ వేయాలో నేను చెప్పాను. ఒకవేళ కాన్సెప్ట్ ఎవరికైనా తెలియకపోయినా, గాంధార, మధుర అండ్ అమరావతి స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ వీటికి సంబంధించినటువంటి ఇది తెలియకపోయినా ఆ పర్టికులర్ వీడియోస్ని ఒకసారి 1.5x కానీ 2x స్పీడ్లో కానీ మీరు వాచ్ చేస్తే క్విక్ రివిజన్ కూడా మీకు అయిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ మై గ్యారంటీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దీస్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటే వాటిని డిస్కస్ చేస్తారు. సో ఏ సందర్భాల్లో వాటిని ఉపయోగించవచ్చు, తెలివిగా కాన్షియస్గా ఎలా వాటిని డ్రా చేయొచ్చో కూడా నేను మాట్లాడతాను. అటెన్షన్ పేజెస్ వినండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మ్యాప్ బేస్డ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ హరప్పన్ ట్రేడ్ని ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేయడానికి దిస్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా గీయచ్చు. ప్రామినెంట్ పోర్ట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రిప్రజెంట్ చేయడానికి దిస్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రిప్రజెంట్ చేయడానికి దిస్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ద సేమ్ డయాగ్రామ్ మీరు చక్కగా రెప్లికేట్ చేయొచ్చు. చక్కగా ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉందో అక్కడ డిఫరెంట్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేస్తారన్నమాట. అర్థమైందా? సో నేను స్పెసిఫిక్గా హరప్పన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఎందుకు తీసుకున్నాను అంటే యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అమ్మ. సో 100 years ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిస్కవర్ కాబట్టి రీసెంట్గా కంప్లీట్ అయింది కాబట్టి తప్పకుండా TSPSC క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నేను దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో మ్యాప్ బేస్డ్ డయాగ్రామ్స్ని మీరు ఈ విధంగా ఎఫెక్టివ్గా వాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ మనం ల్యాండ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేసాం. అండ్ దాంతోపాటు మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేసాం. ఇక్కడ నేను డిఫరెంట్ కలర్ వాడానని చెప్పి మీరు కూడా అక్కడ డిఫరెంట్ కలర్ వాడేటటువంటి ప్రయత్నం చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని డాటెడ్ లైన్స్లో మీరు రిప్రజెంట్ చేయొచ్చు. వేరాజ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ లైన్లో మీరు రిప్రజెంట్ చేయొచ్చు. రైట్? సో పర్ఫెక్ట్గా డిఫరెంట్ ఇంపార్టెంట్ సైట్స్ని మీరు ఇక్కడ చక్కగా డిపిక్ట్ చేస్తూ ఉన్నారు. లోథాల్ అవ్వచ్చు, ప్రజెంట్ డే గుజరాత్లో ఉంది. హరప్పా అవ్వచ్చు, ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉంది. షార్త్గల్ అవ్వచ్చు, ప్రజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్. తేపే ఎహియా, ప్రజెంట్ డే ఇరాన్. యూరప్, ప్రజెంట్ డే ఇరాక్. సో ఈ ప్లేసెస్ ఏవైతే ఉంటే పర్ఫెక్ట్గా మనం రిప్రజెంట్ చేసాం. అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యారిటైమ్ ట్రేడ్ చూస్తే లోథాల్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మ్యారిటైమ్ సెంటర్. అండ్ ద సెకండ్ వన్ ఇక్కడ సూత్క జెండార్ ఏదైతే ఉందో దాన్ని మీరు రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ప్రజెంట్ డే ఒమన్. సో అక్కడ వరకు అరౌండ్ ద పర్షియన్ గల్ఫ్ ట్రేడ్ ఎలా కొనసాగడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ ఏవైతే ఉంటే వాటిని మీరు డిపిక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ప్రామినెంట్ పోర్ట్స్, వన్ ఈజ్ లోథాల్ అండ్ సెకండ్ వన్ సూత్క జెండార్. ఈవెన్ రైజ్ ఆఫ్ మగధా మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మగధా అనే మహాజనపదం రిప్రజెంట్ చేయడానికి మీరు మ్యాప్ ఏదైతే ఉందో ఉపయోగించవచ్చు. ఆర్ ఈవెన్ గాంధార, మధుర, అమరావతి స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వాటి యొక్క జాగ్రఫికల్ ఐసోలేషన్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తూ మ్యాప్ అనేది ఉపయోగించవచ్చు. లేకపోతే ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ 1857 సెపాయ్ మిట్ని ఉందనుకోండి, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కూడా బెటర్గా రిప్రజెంట్ చేయొచ్చు. ట్రైబల్ రివోల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క జాగ్రఫికల్ ఐసోలేషన్ ని పర్ఫెక్ట్గా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. లేకపోతే ఈవెన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఆర్ శాతవాహన ఎంపైర్ ఆర్ కాకతీయ ఎంపైర్. సో వీటిని రిప్రజెంట్ చేస్తూ కూడా మీరు మంచి మ్యాప్ బేస్డ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయొచ్చు అమ్మా. సో లుక్ ఎట్ దిస్, ఇక్కడ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ డ్యూరింగ్ బ్రిటిష్ ఇండియా పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. రైత్వారీ సిస్టమ్ ఇన్ ద ప్రజెంట్ డే రీజన్ ఆఫ్ తమిళనాడు అండ్ దాంతోపాటు సమ్ పార్ట్స్ ఆఫ్ కేరళ అండ్ ఈవెన్ ప్రజెంట్ డే సదరన్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు. జమీందారీ సిస్టమ్ ఇన్ అండ్ అరౌండ్ బెంగాల్ అండ్ ఒడిషా అండ్ దాంతోపాటు మహల్వారీ సిస్టమ్ ప్రజెంట్ డే పంజాబ్ రీజియన్. వీటిని అంత పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేసామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన గాంధార, దిస్ ఈస్ ద ఏరియా వేర్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాజ్ ఫ్లరిష్డ్. దిస్ ఈస్ ద ఏరియా వేర్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాజ్ ఫ్లరిష్డ్. అండ్ దిస్ ఈస్ ద ఏరియా వేర్ సో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉందో అది ఫ్లరిష్ అవ్వడం అనేటువంటి జరిగింది. దిస్ వే యూ కెన్ రిప్రజెంట్, యూ కెన్ టేక్ యువర్ ఆన్సర్స్ టు ద నెక్స్ట్ లెవెల్ బై యూజింగ్ మ్యాప్స్. సో యాజ్ ఫార్ యాజ్ తెలంగాణ ఈజ్ కన్సర్న్, తెలంగాణ మ్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఇన్ తెలంగాణ ఆర్ ప్రామినెంట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ. గద్వాల్ శారీస్, పోచంపల్లి శారీస్, నిర్మల్ టాయ్స్, సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్. సో ఈ విధంగా కూడా మీరు పర్ఫెక్ట్గా తెలంగాణ మ్యాప్ ఏదైతే ఉందో దానిలో కూడా ఇలాంటి వాటిని మీరు చక్కగా ఉపయోగించవచ్చు. అండ్ ఈవెన్ హైదరాబాద్ స్టేట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు పర్ఫెక్ట్గా డయాగ్రామెటికల్ మేనర్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ కంప్రైజ్డ్ ఆఫ్ ప్రజెంట్ డే తెలంగాణ రీజియన్
అండ్ కళ్యాణ కర్ణాటక రీజన్ ఆఫ్ కర్ణాటక, అండ్ దాంతోపాటు మరాఠ్వాడ రీజన్ ఆఫ్ ప్రెజెంట్ డే మహారాష్ట్ర. సో దీనిలో తెలంగాణ యాజ్ ఎ డిస్టింక్టివ్ యూనిట్ అని చెప్పి ఇలా పర్ఫెక్ట్గా మీరు రిప్రజెంట్ చేయొచ్చు, రైట్. మ్యాప్స్ ఏవైతే ఉంటాయో దే విల్ టేక్ యువర్ ఆన్సర్స్ టు ద నెక్స్ట్ లెవెల్. సో రెలవెంట్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని డ్రా చేసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. సో నౌ లెట్ us look at the next type of diagram that you can draw, that is Venn diagrams. ఏ విధంగా యూ కెన్ మేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ దీస్ వెన్ డయాగ్రామ్స్ మనం చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ రిఫార్మ్స్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రైస్ కంట్రోల్ అండ్ స్టెబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేయడానికి హీ యాక్చువల్లీ కేటగరైజ్డ్ మార్కెట్స్ ఇంటూ 3 parts. వన్ ఈస్ గ్రెయిన్ మార్కెట్, క్లోత్ మార్కెట్, అండ్ ద థర్డ్ వన్ మార్కెట్ ఫర్ సెపరేట్ మార్కెట్ ఫర్ హార్సెస్ అండ్ స్లేవ్స్ అండ్ క్యాటిల్, etc. Right? So you can effectively draw a Venn diagram to showcase that, or fixing the prices of commodities, essential commodities. దాని ఒక దగ్గర రాయొచ్చు. అండ్ దాంతోపాటు బ్యూరోక్రాట్స్ ఫర్ సూపర్విజన్. సో మార్కెట్స్ ఏవైతే ఉంటే మండీ సూపర్వైజ్ చేయడానికి షహనాయి మండీ అనే ఒక బ్యూరోక్రాట్ని నియమించడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు హార్ష్ పనిష్మెంట్స్ అనేటటువంటి థర్డ్, ఎవరైతే హోర్డింగ్, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేటింగ్ ఇలాంటి ప్రాక్టీసెస్కి పాల్పడతారో వాళ్ళకి హార్ష్ పనిష్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రిజల్ట్? ప్రైస్ కంట్రోల్ అండ్ స్టెబిలిటీ. దీన్ని మీరు రాయొచ్చు. లేకపోతే ద పాలసీస్ ఆఫ్ అక్బర్ మీద మీకు క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది అనుకోండి, అక్బర్స్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్, ఫర్ ఎగ్జాంపుల్ మన్సబ్దారీ సిస్టమ్ లాంటివి. అండ్ దాంతోపాటు సెకండ్ వన్ రిలీజియస్ పాలసీస్, హిస్ రిలీజియస్ టాలరెన్స్, అండ్ దాంతోపాటుగా కోడిఫైయింగ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ రిలీజియన్, దట్ ఈస్ దినీ ఇలాహీ, రైట్. దిస్ టాలరెన్స్ దాని గురించి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్, ఇక్కడ రిలీజియస్ పాలసీస్, అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్పాన్షనిస్ట్ ఆర్ మిలిటరీ పాలసీస్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్పుత్ పాలసీ, డిప్లొమాటిక్ అండ్ ఎలియన్స్ ఫోకస్డ్ మ్యారేజ్ పాలసీ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా రాస్తారు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఫైనల్ అవుట్కమ్? ఆర్డర్, రైట్, అండ్ స్టెబిలిటీ. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యూజ్ వెన్ డయాగ్రామ్స్ టు రిప్రజెంట్ యువర్ కంటెంట్ ఎఫెక్టివ్లీ, రైట్. నెక్స్ట్ చూడండి. సో చూడండి అమ్మా, ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, అగైన్ జమీందారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, అండ్ దాంతోపాటు రైత్వారీ సిస్టమ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద అవుట్కమ్? ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పిజెంట్రీ. సో ఇలాంటివి మీరు ఇదవచ్చు. లేకపోతే మీరు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ద నెక్సెస్ బిట్వీన్ ద బ్రిటిష్ జమీందార్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ అండ్ దాంతోపాటు మనీ లెండర్స్. సో ప్రికారియస్ కండిషన్ ఆఫ్ ద పిజెంట్రీ ఆర్ agrarian distress. So this is how you can easily represent, right, the content. మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఎంత ఎఫెక్టివ్గా మీరు డయాగ్రామ్స్ గీయొచ్చో మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ఆఫ్ ఉమెన్ అండర్ నిజాం రూల్ ఉందనుకోండి, ద వేరియస్ సోషల్ ఈవిల్స్ లైక్ దేవదాసి ప్రాక్టీస్, గర్ల్ చైల్డ్, అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఉమెన్ అండర్ వెట్టి ప్రాక్టీస్. సో దాని యొక్క రిజల్ట్ ఏంటి? ప్రికారియస్ కండిషన్ ఆఫ్ ఉమెన్ అండర్ నిజాం రూల్, ఇజంట్ ఇట్? సో ఎంత ఎఫెక్టివ్గా మనం పర్ఫెక్ట్గా మనకున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంత బెటర్గా మనం రిప్రజెంట్ చేయగలుగుతున్నామో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎనదర్ టైప్ ఆఫ్ డయాగ్రామ్, దట్ ఈస్ టైమ్ లైన్ బేస్డ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంత ఎఫెక్టివ్గా మీరు గీయొచ్చో చెప్తాను. చూడండి అమ్మా, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ ద రైజ్ ఆఫ్ మగధాకి సంబంధించినటువంటి క్వశ్చన్లో, సో హర్యాంక్, శిశునాగ్ అండ్ నందా డినాస్టీ ఏదైతే ఉందో వాటి గురించి మీరు ఇలాగా డయాగ్రమెటికల్గా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. యూ కెన్ ఈవెన్ రైట్స్ అబౌట్ దేర్ టైమ్ లైన్స్ క్విక్గా, దేర్ కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ద రైజ్ ఆఫ్ మగధ ఒక సూపర్ పవర్ అవ్వడానికి వీళ్ళ కంట్రిబ్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హర్యాంక డినాస్టీ మ్యాట్రిమోనియల్ ఎలియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం అనేటువంటి జరిగింది. మ్యాట్రిమోనియల్ ఎలియన్సెస్ ద్వారా చాలా కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో, చాలా టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మగధలో కలుపుకోవడం అనేటువంటి జరిగింది. శిశునాగ డినాస్టీ ఎక్స్పెరిమెంట్ విత్ క్యాపిటల్ ఎక్స్పెరిమెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది టు ఫర్దర్ స్ట్రెంథన్ ద రైజ్ ఆర్ హెజిమోనీ ఆఫ్ మగధ. అండ్ నందా డినాస్టీ బ్రూటల్ ఎక్స్పాన్సిస్ట్ అండ్ టాక్సేషన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వడం ద్వారా ద ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి, మౌర్య సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేయడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీయన్ లెడ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చూడండి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది, అండ్ దాంతోపాటు సివిల్ డిజబిడియన్స్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏదైతే ఉందో వాటిని మీరు బెటర్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఫ్రమ్ గాంధీస్ అరైవల్ టు ఇండియా, అండ్ దాని తర్వాత ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి వేరే సత్యాగ్రహాస్, దాంతోపాటుగా వేరియస్ ఇంపార్టెంట్ మాస్ మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా టైమ్ లైన్ బేస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేయొచ్చమ్మా. అండ్ టైమ్ లైన్ బేస్డ్ ఇవేవైతే ఉంటాయో ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో, డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇవి కూడా మీరు వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అండ్ మెకాలే మినిట్ 1832 అండ్ దాంతోపాటు వుడ్స్ డిస్పాచ్ 1855 ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ద జర్నీ ఆఫ్ కాయినేజ్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఎర్లీ పంచ్మార్క్ కాయిన్స్, అండ్ తర్వాత క్యాస్ట్ డైడ్ స్ట్రక్ కాయిన్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద గ్రీక్స్, అండ్ దాంతోపాటు మెటల్ కాయిన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్, రైట్.
సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటే వాటిని పర్ఫెక్ట్గా మీరు రిప్రజెంట్ చేయొచ్చు, రైట్. ఎఫెక్టివ్గా మీరు పర్ఫెక్ట్గా రెలవెంట్గా మెన్షన్ చేసిన ఇలాంటి డయాగ్రామ్స్ అనేవి వాడారనుకోండి, ఆల్వేస్ రిమెంబర్ 30 సెకండ్స్ కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. 30 సెకండ్స్ విత్ ఎఫెక్టివ్ డయాగ్రామ్స్ మీరు వేయగలిగారు అనుకోండి, దట్ విల్ డెఫినెట్లీ గివ్ అనదర్ 0.5 మార్క్. అండ్ మొత్తం 15 క్వశ్చన్స్కి కలిపి మీకు అరౌండ్ 7.5 to 8 మార్క్స్ మినిమం యాడ్ అవుతాయి. దిస్ 8 మార్క్స్ కెన్ గివ్ యూ ద సర్వీస్ అమ్మ. ప్రతి పేపర్కి ఇలా 8 మార్క్స్ చెప్పు వేసుకుంటూ వెళ్ళండి, మీకు ఎంత మంచి మార్క్స్ వస్తాయో ఆలోచించండి. సో టైమ్ లైన్ బేస్డ్ ఎగ్జాంపుల్స్కి ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్, కీ రిఫార్మ్స్ అండర్టేకెన్ బై సాలార్ జంగ్ ఫస్ట్. 1853లో సాలార్ జంగ్ ఫస్ట్ దివాన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్కి అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. 1883లో సాలార్ జంగ్ ఫస్ట్ చనిపోవడం అనేది జరిగింది. ఈ మధ్యలో ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి, 1854లో దారులను ఎస్టాబ్లిష్ చేయడం కానీ, 1858లో హలిసిక్కా రూపీని తీసుకురావడం కానీ, 1865లో జిలాబందీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, 1868లో హైదరాబాద్ టు షోలాపూర్ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని వేయడం కానీ, 1882లో హైదరాబాద్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం కానీ. సో ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, రెవెన్యూ రిఫార్మ్స్, ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ రిఫార్మ్స్ అన్నింటినీ ఈ పర్టికులర్ డయాగ్రామ్లో మనం ఎంత స్మార్ట్గా ఇంక్లూడ్ చేసామో చూడండి, రైట్. సో ఇవి మీకు ఎక్స్ట్రా మార్క్స్ తీసుకొస్తాయమ్మా. ఎండ్ ఆఫ్ ది యూ గైస్ ఆర్ గోయింగ్ టు రైట్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మిగిలిన వాళ్ళకంటే 1 మార్క్ ఎక్స్ట్రా వస్తే మనకు సరిపోతుంది. దట్ 1 మార్క్ని తీసుకొచ్చేటటువంటి డయాగ్రామ్స్ ఇవి. అందుకే నేను చివరి వరకు చూడమన్నాను. ఆల్ దీస్ డయాగ్రామ్స్ ఎంత ఉపయోగపడతాయో నేను చెప్పడం అనేది జరిగింది, రైట్. నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద ట్రయాంగిల్ బేస్డ్ డయాగ్రామ్స్. ఇలాంటివి మీరు చాలా ఈజీగా, వెరీ సింపుల్గా ఈ 20 సెకండ్స్లో మీరు ఇలాంటి డయాగ్రామ్స్ అనేవి వేయగలరు. వర్ణా సిస్టమ్ అకార్డింగ్ టు పురుష సూక్త ఆఫ్ ఋగ్వేద. సో చూడండి, 4-fold డివిజన్ ఆఫ్ వర్ణా సిస్టమ్ మీరు చక్కగా రిప్రజెంట్ చేయొచ్చు. శూద్రాస్, వైశ్యాస్, క్షత్రియాస్ అండ్ బ్రాహ్మిన్స్. అండ్ స్టాటస్ ఇన్ ద సొసైటీ బ్రాహ్మిన్స్కి ఎక్కువ ఉంటుంది అండ్ శూద్రాస్ ఇటు కిందకి వచ్చేటప్పటికి తక్కువ ఉండమనేటువంటి జరుగుతుంది. ఎంత ఎఫెక్టివ్గా మీరు రిప్రజెంట్ చేయొచ్చో చూడండి. గాంధీయన్ ఐడియాలజీ, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, సత్యాగ్రహ, సర్వోదయ ఆర్ అంత్యోదయ కూడా మెన్షన్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ స్వదేశీ, రైట్. గాంధీ ఆల్వేస్ ఎంఫసైజ్డ్ ఆన్ యూజింగ్ ఇండియన్ మేడ్ గూడ్స్ అండ్ రిజెక్ట్ ద బ్రిటిష్ గూడ్స్, ఇజంట్ ఇట్. సో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటే వాటిని ఎంత బెటర్గా మీరు రిప్రజెంట్ చేయొచ్చో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈవెన్ దీస్ డయాగ్రామ్స్ మీరు బుద్ధిస్ట్ ఐడియాలజీకి ఉపయోగించవచ్చు. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ డ్యూరింగ్ మోడర్న్ ఇండియా, సో వాటి గురించి కూడా మీరు చక్కగా ఉపయోగించవచ్చు. యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ గాంధీ ఆర్ ఐదర్ అంబేద్కర్ ఫర్ షోర్. సో ఈ క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో ముందే ఎక్స్పెక్ట్ చేసి గాంధీకి ఇలాంటి డయాగ్రాము, అంబేద్కర్కి ఇలాంటి డయాగ్రామ్ ఒకటి సో ముందుగానే తయారు చేసి పెట్టుకోవడం చేయండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడాలి. సో ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ బేస్డ్ డయాగ్రామ్ శాతవాహన అడ్మినిస్ట్రేషన్కి మనం ఎలా ఉపయోగించామో చూడండి. సో రాష్ట్రాస్, ద ఎంటైర్ కింగ్డమ్ వాజ్ యాక్చువల్లీ డివైడ్ ఇంటూ మెనీ రాష్ట్రాస్. రాష్ట్రాస్ వర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ ఆహారాస్. ఆహారాస్ నో లీస్ట్ రెడ్యూసబుల్ ఆర్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ గవర్నెన్స్, దట్ ఈస్ గ్రామ. Grama administered by Gramani or Gramika, Ahara by Maharashtrikas, Rashtra by Amatyas or Mahamatras. So this is how you can use these diagrams. So now let us look at another type of diagrams, that those are graphs or these bar diagrams ala undalo upayoginచొచ్చు చూడండి. For example, drain of wealth from India అని ఉంది. So drain of wealth from India you can represent like this. For example, this is the timeline and this is drain of wealth. సో ఫస్ట్ 3 phases మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ద ఫేజ్ ఆఫ్ మెర్కాంటలిజం, తర్వాత మెర్కాంటలిస్ట్ క్యాపిటలిజం అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫినాన్స్ క్యాపిటలిస్టిక్ ఫేజ్. సో ఇండియా నుంచి వెల్త్ డ్రైన్ అవ్వడం అనేటువంటిది ఎలా ఇంక్రీజ్ అయిందో మీరు ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. లేకపోతే బుద్ధిజం ఇన్ ఏన్షియంట్ తెలంగాణ, దీన్ని శాతవాహన పీరియడ్లో స్టాటస్ ఆఫ్ బుద్ధిజం ఏదైతే ఉందో అది. అండ్ దాంతోపాటు ఇక్ష్వాకు పీరియడ్లో బుద్ధిజం పీక్ జెనిత్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. రాయల్ కోర్ట్లో ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. చాలా విహారాస్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ విష్ణుకుండినా పీరియడ్ ఏదైతే ఉందో ఆ సమయం నాటికి సిన్స్ విష్ణుకుండినా పీపుల్ ప్యాటర్నేజ్ దిస్ వేదిక్ బ్రాహ్మణిజం కాబట్టి ఆ సమయానికి తగ్గడం అనేటువంటిది జరిగింది. చూడండి ఎంత ఎఫెక్టివ్గా మనం దీన్ని ఇది చేస్తాం. అండ్ స్టాటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఏన్షియంట్ పీరియడ్, సో ఇలాంటివి ఏవైతే ఉంటే వాటిని కూడా ఈ విధంగా మీరు చక్కగా రిప్రజెంట్ చేయొచ్చమ్మా. సో నౌ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిమాటిక్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటే వాటిని మీరు ఎంత చక్కగా ఉపయోగించవచ్చు, రైట్. అవి మీకు ఎంత మంచి మార్క్స్ తీసుకొస్తాయో ఒకసారి క్విక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మంచి స్కిమాటిక్ డయాగ్రామ్స్ గీసే ప్రయత్నం చేయండి. సో మీరు కావాలంటే ప్రతి ఆన్సర్కి స్కిమాటిక్ డయాగ్రామ్, ఎస్పెషల్లీ సెకండ్ డిమాండ్ ఏదైతే ఉందో దానికి కానీ, లేకపోతే వాల్యూ ఎడిషన్ కంటెంట్ ఏమైనా యాడ్ చేయడానికి కానీ స్కిమాటిక్ డయాగ్రామ్ విత్ ఇన్ 30 సెకండ్స్లో మీరు ఒక మంచి స్కిమాటిక్ డయాగ్రామ్ గీయగలిగితే చాలు, అసలు మంచి సర్వీస్ మీకు వస్తుంది, అందులో డౌటే లేదు, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నౌ చూడండి, కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. సో వీటిని స్కిమాటిక్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ బ్రాహ్మణిక్ డామినెన్స్, సెకండ్ వన్ రిజిడిటీ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్, థర్డ్ వన్ రిలీజియస్ అన్రెస్ట్, ఫోర్త్ వన్ గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్ యానిమల్ స్లాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఈ విధంగా ఇంక్లూడ్ చేయొచ్చు. దీస్ హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఈజీ గీయడం, పెద్ద కష్టపడక్కర్లేదు, బట్ దే విల్ ఫెచ్ యూ గుడ్ మార్క్స్.
అండ్ ద నెక్స్ట్ వన్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ 19th century ఇండియా చూడండి. కాజెస్ని ఈ విధంగా మీరు చక్కగా ఇది అవ్వచ్చు. పొలిటికల్ యూనిఫికేషన్ అండర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. తర్వాత రైజ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, మోడర్న్ ప్రెస్, రైల్వేస్, లేకపోతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, వీటికి యాక్సెస్ అనేటటువంటిది ఉండడం సెకండ్ ఇంపార్టెంట్ రీజన్స్. మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా అండ్ ఎకనమిక్ క్రిటిక్ ఆఫ్ కలనిజం, ఇంపార్టెంట్ పీపుల్ లైక్ దాదాబాయ్ నవరోజీ అండ్ దాంతోపాటుగా రమేష్ చంద్ర దత్ అండ్ మహాదేవ్ గోవింద్ రాండే, గోపాలకృష్ణ గోఖలే, సుబ్రహ్మణ్యం అయ్యారు. సో ఇలాంటి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్స్ కింద కూడా మీరు బెటర్గా రాయొచ్చు. సో ద ఫైనల్ రిజల్ట్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ద 19th century ఇండియా, రైట్. సో చూడండి ఎంత ఎఫెక్టివ్గా మీకే అనిపించవచ్చు. నాకు తెలిసిన మీ గట్ ఫీలింగ్ చెప్తుందని అనుకుంటున్నాను. ఇలాంటి గీయడం వల్ల మీకు ఎంత మంచి మార్క్స్ వస్తాయో. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి. ఇంపాక్ట్ ఆఫ్ సాలార్జింగ్ ఫస్ట్ రిఫార్మ్స్, స్టెబిలైజేషన్ ఆఫ్ కరెన్సీ, ఇంప్రూవ్డ్ లా అండ్ ఆర్డర్, కంప్లీట్ సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, మోడర్నైజేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఎట్సెట్రా. సో దీస్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ కూడా మీరు చక్కగా గీయొచ్చు. సో రిలవెన్స్ ఆఫ్ సాలార్జింగ్ ఫస్ట్ రిఫార్మ్స్ మీద ఎలాంటి డయాగ్రామ్, ఇలాంటి మంచి స్కీమాటిక్ డయాగ్రామ్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్స్ని రీఆర్గనైజ్ చేయడం అనేటువంటిది జరిగింది, రైట్. సో అది వన్ ఆఫ్ ద జిల్లాబందీ సిస్టమ్ ఏ విధంగా ఇదైందో సేమ్ అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ప్రివలెన్స్ ఆఫ్ నేమ్స్ లైక్ ఆమిన్ ఈవెన్ టుడే, ఇప్పటికీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కానిస్టేబుల్స్ని ఆమిన్ అనే పేరుతో పిలుస్తారు. రూట్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సాలార్జింగ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ 1882, రైట్. సో రిలవెన్స్లో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేయొచ్చు అమ్మా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ చూడండి, యూజ్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ ఆర్ కైండ్ ఆఫ్ మైండ్ మ్యాప్స్ కింద కూడా చెప్పచ్చు. సో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే బాగుంటుందమ్మా. ఇది కొద్దిగా కష్టం, మామూలుగా యూజువల్ అంత వెంటనే తట్టదు. బట్ ఇలాంటివి గీస్తే కూడా మీకు తక్కువ స్పేస్లో హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ ప్రెజెంటేషన్ కింద ఉపయోగపడుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, డీఇండస్ట్రియలైజేషన్ జరగడం అనేది జరిగింది. ఇంక్రీజ్ డిపెండెన్స్ అగ్రికల్చర్, సో ఎవరైతే హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ ఎప్పుడైతే డిక్లైన్ అవ్వడం అనేది జరిగిందో వాళ్ళకి లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ అగైన్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. అగ్రికల్చర్ ఈల్డ్ ఏదైతే ఉందో తగ్గుతూ ఉంటుంది, కాకపోతే ఫిక్స్డ్గా ఉంటుంది. దానివల్ల అగ్రేరియన్ డిస్ట్రెస్ ఏదైతే ఉంటుందో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అగ్రేరియన్ డిస్ట్రెస్ వాజ్ కపుల్డ్ విత్ ఎక్స్ప్లాయిటేటివ్ ల్యాండ్ టెన్యూర్ పాలసీస్ బై ద బ్రిటిష్ లైక్ జమీందారీ అండ్ దాంతోపాటు రైత్వారీ, మహల్వారీ ఎట్సెట్రా. అండ్ దట్ ఆల్సో లెడ్ టు డెట్ ట్రాప్ బై మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో దే ఫీల్ లైక్ దట్ 19th or 18th or 19th century ఇండియా వాజ్ అ ఫెర్టైల్ గ్రౌండ్ టు ఎక్స్ప్లాయిట్ దీస్ ఫార్మర్స్. సో మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పులు ఇవ్వడం అనేటువంటి జరిగింది అధిక వడ్డీకి. సో పీజెంట్స్ ఎవరైతే ఉంటారో మోర్ వల్నరబుల్గా మారడం అనేది జరిగింది. మాస్ ఇంపవరిష్మెంట్ ఏదైతే ఉందో దానికి దారి తీయడం అనేటువంటి జరిగింది, రైట్. ద ఎంటైర్ సినారియో ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా మనం ఎలా రిప్రజెంట్ చేసామో చూడండి. నౌ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు చూడండి. జలియన్వాలా బాగ్ మాస్కర్ 1919. సో తర్వాత గ్రోయింగ్ యాంగర్ అగెన్స్ట్ ద బ్రిటిష్ రూల్ అండ్ దాని తర్వాత గాంధీ లాంచ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. తర్వాత బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, మొత్తం బ్రిటిష్ గూడ్స్ మొత్తం బాయ్కాట్ చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా పక్కన పెట్టడం అనేది జరిగింది. మూవ్మెంట్ విత్డ్రాన్ ఆఫ్టర్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. సో ద ఎంటైర్ క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ని మనం బెటర్గా ఎంత పర్ఫెక్ట్గా ఇక్కడ రిప్రజెంట్ చేసామో మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను, రైట్. సో నెక్స్ట్ చూడండి, యూ కెన్ యూజ్ సమ్ క్రియేటివ్ డయాగ్రామ్స్ యాజ్ వెల్. నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తున్నాను చూడండి. సో కొన్ని సింపుల్ అండ్ క్రియేటివ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాడచ్చు. స్టెప్స్ టేకెన్ బై ద మోడరేట్స్ అని ఉందనుకోండి. సో 3 steps, 3 P's. వాట్ ఆర్ దోస్ 3 P's? పిటిషన్, ప్రేయర్ అండ్ ప్రొటెస్ట్. స్టెప్స్ కింద ఇది మీకు ఇది అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఇలాంటి క్రియేటివిటీ కూడా వాడచ్చు. బట్ క్రియేటివ్గా ఉండాలి అని చెప్పి మీరు మోర్ కాంప్లెక్స్ అనేటటువంటి చేయకూడదు ఏ డయాగ్రామ్ని కూడా. డయాగ్రామ్స్ మస్ట్ బీ క్లియర్ అండ్ దాంతో దే మస్ట్ కన్వే వాట్ దే ఆర్ సపోజ్ టు కన్వే. అండ్ దాంతోపాటు తక్కువ టైం తీసుకోవాలి. టైం ఎక్కువ పట్టిందంటే మళ్ళీ దట్ కెన్ బి సూసైడల్, రైట్. సో అది బ్యాక్ ఫైర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. 30 secondsలో ఎలాంటి సింప్లెస్ట్ డయాగ్రామ్స్ మీరు గీయగలిగితే అలాంటివి మీరు చక్కగా గీయొచ్చమ్మా. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో యాజ్ ఫార్ యాజ్ ఇల్యూస్ట్రేషన్స్ ఆర్ కన్సర్న్, నేనేం చేస్తాను అంటే మీకు డిస్క్రిప్షన్లో కొన్ని క్లాసెస్, ఒక 3 to 4 క్లాసెస్ లింక్స్ అనేవి పెడతాను. ఏం చేస్తారంటే పర్ఫెక్ట్గా ఎక్కడైతే నేను ముందు టాపిక్ కూడా చెప్పడం అనేది జరిగింది. టాపిక్ కూడా మీకు తెలియకపోతే వాచ్ చేసే ప్రయత్నం చేయండి. చాలా కాంప్రహెన్సివ్గా మెయిన్స్ పర్స్పెక్టివ్ అని చెప్పాను. బట్ ఒకవేళ టాపిక్ మీకు తెలుసు, ఓన్లీ ఇల్యూస్ట్రేషన్ ఎలా గీయాలో, ఈజీగా ఎలా గీయాలో, అందంగా ఎలా గీయాలో మీకు కావాలి, తక్కువ టైంలో ఎలా గీయాలో తెలుసుకోవాలి అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైతే నేను డయాగ్రామ్ గీయడం మొదలుపెట్టానో అక్కడ పాజ్ చేసి అక్కడ నుంచి 1.5x or 2x స్పీడ్లో వాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనా? నేను ఆల్మోస్ట్ స్తూప ఆర్కిటెక్చర్ ఎంత చక్కగా గీయొచ్చు, అంత ఈజీగా గీయొచ్చు చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అశోకన్ పిల్లర్స్ ఏ విధంగా గీయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అమరావతి, మధుర,
అండ్ దాంతోపాటు గాంధార స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని దానికి సంబంధించిన డయాగ్రామ్స్ ఎలా గీయొచ్చు వాటి డిఫరెన్సెస్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో కూడా నేను ఈజీగా రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది, చెప్పడం అనేది జరిగింది. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నేను చాలా ఈజీగా డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వేసి చూపించడం అనేది జరిగింది. ఈవెన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నేను డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో చాలా ఈజీగా మీరు బెటర్గా ఎలా గీయొచ్చో కూడా నేను చెప్పాను. ఓకేనా, డోంట్ వరీ అట్ ఆల్. చక్కగా ఆ వీడియోస్ చూడండి, మంచి ఇల్లుస్ట్రేషన్స్ మీరు తప్పకుండా గీయగలుగుతారు. రైట్, ఓకే అమ్మా. సో ఆల్వేస్ వన్ లాస్ట్ డిస్క్లైమర్, యాజ్ ఫార్ as మెయిన్స్ ఈజ్ కన్సర్న్డ్ ఆల్వేస్ రిలై ఆన్ క్రెడిబుల్ సోర్సెస్ అండ్ రెస్పాన్సిబుల్ మెంటర్స్. ఓకేనా, అండ్ చిన్న మిస్గైడెన్స్ మీకు అయినా దట్ మే కాస్ట్ యూ అన్ అటెంప్ట్, ఆల్వేస్ రిమెంబర్ దట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో కలుస్తాను. అండ్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ అమ్మా.